హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంకా ఉదయం అయితే అలా జరిగింది కదండి, పూజ అయితే అలా జరిగింది, బాగా జరిగింది. ఇంకా సాయంత్రం అయితే వాయనం ఇద్దామని చెప్పి అందరినీ ముత్తైదులంతా ఒక 5 మందిని పిలిచానండి. సాయంత్రము అందరూ కూడా వచ్చారు. నేను ఇంకా స్వామికి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాను, ప్రసాదం ఒకటి చేసి పెట్టాను అనమాట, చక్కెర పొంగలి. తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి నేనైతే తాంబూలం తట్టలో ఒక వాయనానికి ఏమేమి ఇస్తామనేదని తమలపాకు, ఆకు, వక్క, పువ్వు, అంటిపండ్లు 2, కొబ్బరికాయ అయితే పెట్టాను, గాజులు 4 ఇలా పెట్టుకుని పసుపు, కుంకుమ, బొందారము ఇలా పెట్టానండి ఒక ప్లేట్కి. అలా వాయనం ఇద్దామని చెప్పి నేను ఉదయమే తులసమ్మకు, గడపలక్ష్మికి ఇంట్లో వాయనం అయితే అమ్మవార్లకు పెట్టేశాను. ఇంకా ముత్తైదులు తక్కువగా వచ్చినప్పుడు మనం ఇంకా అమ్మవార్లే మనకు ముత్తైదువులు కదండి, మనకి వాళ్ళకి మించిందా చెప్పండి. ఇంకా అలాగా అమ్మవార్లకు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా 5 మందిని పిలుద్దాం అనుకున్నాను. సరే, ఇంకా నేను ఎవరెవరి ఇంటికి వెళ్ళాను వాయనం తీసుకోవడానికి, ఎవరెవరు ఇంటికి వచ్చారనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా అంతలోనే నేను ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో. చాలా బాగా వచ్చిందండి. నేను దాని గురించి రివ్యూ చేద్దామని ఇంకొక వీడియోలో అయితే చూపిస్తారండి ఆ ప్రోడక్ట్. అంతలోనే ఆ సాయంత్రము మా పాప తీసుకొస్తా ఉన్నింది, అదే ఫస్ట్ క్లిప్ పెట్టానమాట. సరే, ఇంక ఈ విధంగా అయితే ఇలా అంతా అయిన తర్వాత ఫస్ట్ మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి, అక్షంతలు ఇచ్చి. ఈ విధంగా అయితే ఇక అంతా అయిన తర్వాత వాయనం అంతా ప్లేట్లలోనే పెట్టుకున్నానండి. అలాగా అమ్మవారి ముందు పెట్టి హారతి అయితే ఇచ్చానమాట. సరే, ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కింద రెంట్కున్నారనమాట దేవి ఆంటీ అని, వాళ్ళ అమ్మాయి మధు. ఇంకా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అవుతుంది అనమాట. ఇంకా అమ్మాయిని కూడా పిలిచాను, ఇద్దరిని పిలిచానమాట, పసుపు కుంకుమ తీసుకుంటూ రండి అనేసి. ఇంకా ఆంటీ అయితే రాలేదనమాట, అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి. ఇంకా అమ్మాయికి అయితే పాప పూసి కాళ్ళకు పసుపు రాసి ఇంకైతే అక్షంతలు ఇచ్చి ఆ పాప దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునింది. ఆ పాపకు కూడా వాయనం ఇచ్చాను. ఇంకా పక్కన మా సందులోనే ఇంకొక అవ్వ వస్తుంది, ముత్తైదువు, నిండు ముత్తైదువు. ఇంకా ఆమె కూడా అలాగే చేశానన్నమాట, కాళ్ళకు పసుపు రాసి నేనైతే పసుపు పూసి వాయనం అయితే ఇచ్చానండి. ఇంకా ఈ విధంగా అయితే చేస్తూ ఇంకా 2-3 పిలిచానమాట. మన పండుగల్లో వాయనాలు అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది మనసుల మధ్య బంధాన్ని బలపరిచే అందమైన పద్ధతి. ఇక ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా ఆమె దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా మా సిస్టరు ఎదురుగా జయ అనమాట పిలిచిందనమాట, పసుపు కుంకుమ వాయనం తీసుకుందరు అక్క అనేసి. సరే, ఇంకా అంతలోనే ఇంకా ఇక్కడ చేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆవిడ కూడా అక్కడికే వచ్చిందనమాట. సరే, అక్కడ తీసుకొని ఇంకా జయలక్ష్మి అయితే ఇక్కడ ఇలా డెకరేషన్ చేసిందనమాట. చూడండి, చాలా బాగుంది కదా, సింపుల్గా. ఇంకా ఆ విధంగా అయితే ఆవిడకి పూసిన తర్వాత ఇంకా నాకు కాళ్ళకి పసుపు రాస్తుంది. మనల్ని పిలవలేదే అని బాధపడకుండా అమ్మవారు మనకి ఏదో ఒక రూపకంగా మనకి పసుపు కుంకాన్ని అందజేస్తుందండి. అది మాత్రం నేను బాగా నమ్ముతాను. ఆ విధంగా అయితే నాకు పసుపు కుంకం ఇచ్చిందనమాట జయ. ఇంకైతే అక్కడి నుంచి ఇకైతే మా పిల్లలిద్దరికీ కూడా పసుపు రాసింది. ఇంకా నేను ఇంట్లో పసుపు రాసానమాట పిల్లలిద్దరికీ కూడా, ఆడపిల్లలిద్దరికీ. ఇంకా ఆ విధంగా అయితే పూసిన తర్వాత ఈ విధంగా నేను వస్తున్నాను, వాళ్ళు కూడా పసుపు కుంకాన్ని తీసుకొని వెళ్తున్నారనమాట. ఒక 9 మంది లెక్క వచ్చింది నాకు. ఆ విధంగా ఇచ్చానండి. ఇకైతే ఒక చిన్న కథ అయితే చెప్తానండి, వరలక్ష్మి వ్రతంలో చెప్పే లక్ష్మీదేవి కథ. పురాణాల ప్రకారం ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువును అడిగిందట, ప్రభు, స్త్రీలు సుఖ సంపదలతో, సౌభాగ్యంతో, ఆరోగ్యంతో ఉండటానికి ఏ మార్గం ఉత్తమం అని. అప్పుడు మహావిష్ణువు వరలక్ష్మి వ్రతాన్ని వివరించారు. శ్రావణ మాసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆమె తన భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. పురాణంలో మరొక కథ. మగధ దేశంలో చారుమతి అనే సతీ సావిత్రి ఉండేది. ఒకరోజు ఆమెకు స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చి, శ్రావణ మాసం శుక్రవారం నాడు నా వ్రతం చేసి పేదలకు దానం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటే నీ కుటుంబానికి ఎప్పటికీ శుభం కలుగుతుంది అని ఆశీర్వదించింది. ఆమె చెప్పినట్లే చారుమతి వ్రతం చేసి పసుపు కుంకుమ తోరణాలు పూలతో
పూలతో లక్ష్మీదేవిని అలంకరించి భక్తితో పూజ చేసింది. ఫలితంగా ఆమె ఇంట్లో ఎల్లప్పుడూ సంపద, ఆనందం నిండిపోయాయి. ఈ వ్రతం స్త్రీలకే కాకుండా కుటుంబంలో అందరికీ మేలు చేస్తుంది. భక్తి, శుభ్రత, దానం, ప్రేమతో చేసే పూజ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం. ఈ కథ తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో నేను కూడా చెప్పడం అన్నమాట. అంటే నేను కూడా చూసి చదివి చెప్పడమే అండి ఇది కూడా. ఇక నేనైతే ఇంకా అందరినీ పిలిచి వాయనం అయితే ఇచ్చాను. పక్కన జోష్న, జయలక్ష్మి, పక్కన ఒక ఆంటీ వాళ్ళు, కింద ఆంటీ వాళ్ళు, వాళ్ళ అమ్మాయి, ఇట్లా అందరూ వచ్చారనమాట. వాళ్ళకందరికీ వాయనం ఇచ్చాను. ఇంకా నేను మా సిస్టర్ స్వాతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. నేను మా పిల్లలతో, మా వారితో వెళ్ళాను. ఇంకా ఇక్కడ బయట నుంచినే పసుపు కుంకుమ కాళ్ళకు పూసుకొని వెళ్ళాలక్క అని చెప్పిందనమాట. లోపలికి వెళ్ళాలంట, పసుపు బయట పూస్తారంట. ఈ విధంగా ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా అలా చేసింది, నేను చేశాను. సరే ఇంకా వర్షం మర్చాను, ఫుల్ వర్షం అనమాట మాకు. సరే ఇంకా వచ్చిన వాళ్ళు హడావిడి చేస్తుంటే ఇంకా వెళ్ళాలనే ఉద్దేశంతో, ఇంకా మన ఇంటికి వచ్చిన లక్ష్ముల్ని హడావిడిగా మనం వాళ్ళు అలా ఫీల్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేనైతే ఇంకా తొందరగా ఇంట్లోనే కూర్చోబెట్టేసి వాళ్ళకైతే పసుపు కుంకుమ రాశానండి కాళ్ళకి. ఇంకా ఇక్కడ కూడా వచ్చినప్పుడు వర్షమే అనమాట. ఇది వాళ్ళు తనిగా అది కొత్తగా రెంట్కి వెళ్ళిన ఇల్లు అనమాట, స్వాతి వాళ్ళు. ఇక్కడ చూడండి అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నది, ఈ విధంగా పూజ అయితే చేసింది. సరే పసుపు కుంకుమ వాయనం తీసుకుందరా అని అంటే ఇంకా వెళ్ళానమాట. ఇంకా పిల్లలకంతా కూడా అలాగే పసుపు రాసిందనమాట కాళ్ళకి. ఈ విధంగా ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మధ్యాహ్నం వరకు అక్కడ ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడికి వచ్చారనమాట. ఇక నేనైతే చేసినప్పుడు సాయంత్రం ఒకసారి, తెల్లవారితో ఒకసారి అలా కట్టుకొని ఉండేదాన్ని మామూలుగా, పోయినసారి అంతకుముందుసారి కూడా. ఈసారి నేను ఉదయం డ్రెస్తో ఉండిపోయాను, కట్టుకోవడమే మధ్యాహ్నం కట్టాను అనమాట శారీ కొత్తది. సరే ఇంకా అలాగనే అట్లే ఉండిపోయి అలాగే పసుపు కుంకానికి అందరి ఇళ్ళకి కూడా వచ్చేసానమాట. ఆ శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తక్కువ రేట్లోనే బాగా కనపడే, అందంగా ఉండాలి, బాగుండాలి, కంటికి ఇంపుగా అన్నట్టుగా నేను తక్కువ రేట్లోనే తీసుకుంటానండి. అదేమి ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 700 అంతే. ఇంకా మా అమ్మాయిలు ఇద్దరు ఇంకైతే ఇక్కడ వచ్చి ఈ విధంగా అయితే పూజ తాంబూలం తీసుకున్నాం. కొంతసేపు అయితే అక్కడ మాట్లాడామండి. ఇక్కడ వేరే వాళ్ళు మా సిస్టర్ని పిలిచారనమాట, స్వాతి వాళ్ళని పసుపు కుంకుమ తీసుకుంటారని. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం రావడము, ఇక్కడికి నన్ను కూడా పిలిచారు, రమ్మని చెప్పి తీసుకురా అని చెప్పిందంట ఆంటీ. సరే ఇంకా అక్కడికి వచ్చామండి. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆంటీ అనమాట. వాళ్ళు పూజ చూడండి ఎంత బాగా చేస్తున్నారో, చూడటానికి ఎంత అందంగా అలంకరించారో. డెకరేషన్ కానీ అమ్మవార్లను కానీ చూస్తుంటే ఇంకా అంతసేపు చూద్దామా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ విధంగా అయితే అలంకరించున్నారండి అమ్మవార్లని. ఇంకా అందరూ చాలామంది వచ్చున్నారు పసుపు కుంకుమ తీసుకోవడానికి. అందరూ హారతులు అవి ఇస్తున్నారు అనమాట. ఇంకా నాకు టైం అప్పుడు ఎంత అంటే టైం 9:30 అవుతుంది. ఇంకా ఫుల్ వర్షము. ఇంకా అయినా కూడా మనకు పసుపు కుంకుమ ఇస్తున్నారంటే మనము తప్పకుండా వెళ్ళి ఆగి మరీ తీసుకొని వచ్చుకోవాలన్నమాట. అదే పద్ధతి కూడా మంచిది కూడా. ఇంకా చూడండి అక్కడ 9:30 అయినా ఎంతమంది ఉన్నారో వెళ్ళకుండా. సరే ఇంకా ఆ విధంగా అయితే అక్కడ ఉండి ఇంకా స్వాతి అయితే నేను ఇంటికి పిలిచాను రమ్మని చెప్పి పసుపు కుంకుమ తీసుకోవడానికి. ఆడంతా పూర్తి చేసుకొని అక్కడంతా టిఫిన్ కూడా తినేసి వచ్చామండి. వాళ్ళు కూడా వాయనం ఇచ్చారు, స్వీటు, జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ అన్నీ ఇచ్చారు. నేను అలాగే ఇక్కడ పెట్టి ఇచ్చానమాట. ఈ విధంగా వాయనాల పని అయితే పూర్తయిందండి. రాత్రి 9:30 అయిందనమాట. ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక విడత మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.